నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పక్షము, ప్రతిపక్షము, విపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చిన్నపాటి మాటల యుద్ధమే నడుస్తుంది. సో నిన్న మాజీ మంత్రి కేటీఆర్, కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఏదైతే అధికార పక్షం మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నిన్న హరీష్ రావు కామెంట్ చేసిండు. సో మాజీ ముఖ్యమంత్రి జాతిపిత అయితే మరి రేవంత్ రెడ్డి బూతుపిత అంటూ ఒక కామెంట్ చేసిండు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ జాతిపిత చుట్టూ, బూతుపిత చుట్టూ మరి రాజకీయాలను కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల జేసీ చైర్మన్, అదేవిధంగా టీపీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ప్రస్తుతం మనతో పాటు. అన్న నమస్తే. సో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బరాబర్ కేసీఆర్ జాతిపిత అనే, కానీ రేవంత్ రెడ్డి మాత్రం బూతుపిత అంటూ ఒక కామెంట్ చేసిండు. ఏకీభవిస్తారా దీన్ని? ఎవడా జాతిపిత? ఏ గడ్డి కొడుకున్నాడు వాడు? హరీష్ రావు అన్నటువంటి వాడు ఇంకోసారి గిట్ట జాతిపిత అంటే, జాతిపిత అంటే అర్థం ఏందో చెప్పమనండి. ఏది? హరీష్ రావు గారిని. హరీష్ రావు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీకి జాతిపిత కావచ్చు, ఓకే, మాకు సంబంధం లేదు. జాతిపిత అని ఇంకోసారి అంటే నాలుకే ఘోషిస్తాం. అది గుర్తుపెట్టుకో. హరీష్ రావు ఒక దొంగను, ఒక లఫంగిని, ఒక తాగుబోతును, తెలంగాణ ప్రజలను మోసం చేసినోడిని, తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసినోడిని ఎట్లా జాతిపిత అంటారు? నాకు అర్థం కాలేదు. జాతిపిత అంటే ఏంటో మీనింగ్ చెప్పి మాట్లాడితే బాగుంటుంది. జాతిపిత అంటే ఎవరినంటారు? జాతిపిత అంటే ఎవరినంటారు? జాతిపిత అంటే కేసీఆర్ చరిత్ర ఎవరికి తెలియంది కాదు. జాతిపిత అంటే జాతిపిత అనే మహానుభావుల ఆత్మగౌరవం దెబ్బతీసినట్టు. అది గుర్తుపెట్టుకో. ఈ భారత జాతిని అవమానపరిచినట్టు, తెలంగాణ జాతి ప్రజలను అవమానపరిచినట్టు. ఇంకొకసారి ఆ మాట గిట్ట హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ మాట్లాడితే చెప్పు అందుకొని కొడతారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఏంటి జాతిపిత అంటే? దుబాయ్లో ఫైరవులు చేసి 100 మంది దగ్గర 50 ఏళ్ళ కిందటి 100 మంది దగ్గర 5,000, 10,000 పేదోళ్ళ దగ్గర, నిరుపేదల దగ్గర దుబాయ్కి పంపిస్తాను తీసుకొని వాళ్ళను మోసం చేసి ఢిల్లీలో పోయి తలదాచుకున్నాడు కేసీఆర్ అంటూ. వీడు జాతిపితనా? కాంగ్రెస్ పార్టీ మొదలు వీడు జాతిపితనా? కేసీఆర్ మొదలు కాంగ్రెస్ పార్టీ ఉంది, తర్వాత టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్. ఇప్పుడు వీడు జాతిపితనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇటు కేసీఆర్ కావచ్చు, వీళ్ళ మధ్య మాటల యుద్ధం నడుస్తుండొచ్చు. బట్ మధ్యలో మనం చూస్తే ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పోలీసులు ప్రధానంగా సజ్జనార్ లాంటి వాళ్ళు, నాది నా బాసు వెంట్రుక కూడా బీకలేరు, కావాలనే పోలీసులు ఇవాళ ఒక రాజకీయ నాయకులాగా ప్రవర్తిస్తున్నారని ఒక కామెంట్ చేసి. సో జీవన్ రెడ్డి మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద ఎవరన్నా మహిళలను మోసం చేసి, సినిమా ఇండస్ట్రీ ఆడపిల్లలను మోసం చేసి బ్రోకర్ పని చేస్తారు జీవన్ రెడ్డి గారి గురించి నన్ను అడిగేది. గా లుచ్చగారి గురించి నేను మాట్లాడుతున్నావే. వాడు 3rd క్లాస్ నా కొడుకు. వాడు ఒక బ్రోకరు. ఆడపిల్లలను లొంగ తీసుకొని బెదిరించి అదిరించి కేటీఆర్ గారికి దగ్గరికి తీసుకుపోయినోడు వాడు బ్రోకర్ గాడు. జీవన్ రెడ్డి గారు మాట్లాడితే కూడా నేను మాట్లాడుతున్నావే. వాడు చాలా మందిని వారి మీద కేసులు పెట్టి వారికి జైలుకు పంపించేది ఉంది. తొందర పడకండి. వెంట్రుక కూడా పీకలేరు సజ్జనారైన, పోలీసుల లాగులో తొండలు ఇడిస్తాం, పింకు బుక్కులో రాస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చిన ఎక్కడికి పోయినా వదిలిపెట్టమని చెప్తున్నాం. నేను ఆర్మూరు జీవన్ రెడ్డి గారు ఒక బ్రోకర్ గాడు. మా కమిషనర్ గారు, మా సజ్జన గారి ఆయన కాలుకున్న దుమ్మును కూడా వాడు కదిలించలేడు, వాడు పీకలేడు కూడా, ఆయన ఇంటికి కూడా పీకలేడు. వాని గురించి మాట్లాడు బంద్ చేయండి మీరు కూడా మీడియా. ఎందుకంటే ఇంకా బ్రోకర్ గాడయ్యా, మంచోడి గురించి మాట్లాడండి. వాడు జీవన్ రెడ్డి గారు అన్నట్టు, ఆర్మూరు జీవన్ రెడ్డి గారు అన్నట్టు ఒక బ్రోకర్ వాడు చాలా మందిని హత్యలు చేయించాడు. వాని మీద విచారణ చేసి వాడిని కూడా జైలుకు పంపించేది ఉంది. మీరు తొందరపడకండి. గా బ్రోకర్ గారి నుంచి నన్ను మాట్లాడమంటే, ఒక ఉద్యమకారుని నేను మాట్లాడడం మంచిగా ఉండదయ్యా. గాడు చిల్లర నా కొడుకు వాడు, దాని గురించి నేను మాట్లాడిందయ్యా. అసలు విషయం చెప్పండి. ఒకటినండి, జాతిపితనండి వడ్డుకొస్తే ఆయన చరిత్ర, నేను కేసీఆర్ చరిత్ర ఇంతకుముందు కూడా చెప్పిన. దుబాయ్ ఫైరవులు చేసుకున్నాడు. టీడీపీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయ భిక్ష పెట్టింది ఆయనకు. ఆ టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ మీద 100 మంది ఆయన టీఆర్ఎస్ పార్టీకి దగ్గర అయ్యిండు. వాళ్ళందరినీ మోసం చేసిండు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, నాయకులను. ఆయన పార్టీ బలోపేతమయ్యేదాకా వాళ్ళందరినీ వాడుకున్నాడు, మోసం చేసిండు. 2004 నుండి 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.
అప్పుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన గవర్నమెంట్లో హరీష్ రావు అనేటోడు అండ్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంత్రులు అయ్యింది. అది త్యాగం అంటారా? వాడు కేసీఆర్ అంటోడు కేంద్ర మంత్రి అయ్యిండు యూపీఏ గవర్నమెంట్లో. ఈ త్యాగం అంటే ఏంటంటే నాకు అర్థం కాలేదు. జాతిపిత అని ఇవ్వనంటారే. తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకొని వాడు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకొని, కేసీఆర్ ద్వారా అనేటోడు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకొని వాడు ఎలక్షన్ల కోసం వచ్చిండు, రాజకీయాల కోసం వచ్చిండు, ఎలక్షన్లో పోటీ చేసిండు, ఎమ్మెల్యేలు అయ్యిండు, ఎంపీలు అయ్యిండు, మంత్రులు అయ్యిండు. వాడు అది గుర్తుపెట్టు. వాడు ఎట్లా జాతిపిత అవుతాడా? నాకు అర్థం కాలే. జాతిపిత అనే దానికి అర్థం వేరే ఉంటుంది. ఆ జాతిపిత అని ఎవరు అంటారు చెప్పండి. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం వందల మంది ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, నాయకులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళను మోసం చేసి, దగా చేసి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసినటువంటి వాడు కేసీఆర్. అయినట్ల జాతిపిత అవుతాడా? జాతిపిత ఎట్లవుతాడు? ఒకసారి తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిండని జాతిపిత అవుతాడు అది చెప్పాలి. తెలంగాణ కోసం ప్రాణం తీసుకున్నాడా, లేకుంటే కేటీఆర్ ప్రాణం తీసుకున్నాడా, హరీష్ రావు ప్రాణం, లేకుంటే వాళ్ళ కుటుంబంలో ఉండి చచ్చిపోయిందా కేసీఆర్ కుటుంబంలో? ఎట్లా జాతిపిత? రెండోది, ఎన్నడైనా జైలుకు పోయిందా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎన్నడైనా జైలుకు పోయి జైల్లో ఉన్నారా? మరి వాళ్ళ కుటుంబంలో ఎవడైనా చచ్చిందా? దేనికి ప్రాణత్యాగం చేసిండు? పదవి త్యాగం చేసిండా, ప్రాణత్యాగం చేసిండా? ఏది చేసిండో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒకసారి గూగుల్ కానీ చార్జిపిటి కానీ అడిగే ప్రయత్నం చేద్దాం. సో అసలు తెలంగాణ రాష్ట్ర జాతిపిత ఎవరని నేను టైప్ చేసిన, ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. సో అంటే చాలామంది మీరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే విపక్షాలు కూడా కొంత చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో కూడా అసలు హూ ఇస్ జాతిపిత అని చర్చ జరుగుతున్నది. సో చాలా వరకు జయశంకర్ సార్ పేరు మనకు షో అప్ చేస్తా ఉంది. సో మీరు అన్నట్టుగా జాతిపిత అని కేసీఆర్ పేరు ఎక్కడ కూడా వినిపించట్లేదు. వాడట్లా జాతిపిత ఎట్లయితాడు అంటున్నా. జాతిపిత దేనికి త్యాగం చేసిండు? ప్రాణత్యాగం చేసిండా, లేకుంటే జైల్లో కూర్చున్నాడా? ఏం జాతిపిత అంటే ఎట్లా అంటారు? జాతిపిత అని త్యాగం చేయాలి కదా తెలంగాణ ప్రజల కోసం. అడో పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీని నడిపించుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకున్నాడు, తెలంగాణ ప్రజలను ఉపయోగించుకున్నాడు. ఆ పార్టీ బలోపేతం అవడం కోసం కాంగ్రెస్ పార్టీతో 2004లో పొత్తు పెట్టుకున్నాడు, ప్రభుత్వంలో భాగస్వామ్యుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా 2009లో టీడీపీ పార్టీతో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం గజ్జల కన్నా, మరి అట్లాంటి ఎట్లా జాతిపిత? ఒక్కసారి మనం జెమినీ యాప్లో తెలంగాణ రాష్ట్ర జాతిపిత ఎవరని టైప్ చేస్తే తెలంగాణ రాష్ట్ర పితగా ప్రొఫెసర్ జయశంకర్, కొత్తపల్లి జయశంకర్ గారిని పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. ఆయన గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలంటూ జాతిపితగా జయశంకర్ సారు పేరును ఇక్కడ మనకు ఆయన జెమినీ యాప్ లో చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, 1969లో 369 మంది చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఓకే, కేసీఆర్ చరిత్ర అప్పుడు ఏం లేదు. రెండోది, అప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు పదవికి రాజీనామా చేశాడు. ఆయన మంత్రిగా శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశాడు. నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే నేను మళ్ళీ పదవిని తీసుకుంటా, అప్పటిదాకా నేను పదవులు తీసుకోనని చెప్పి నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం కోసం 69 నుంచి 2014 దాకా ఆయన చనిపోయేదాకా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎలాంటి పదవి తీసుకోకుండా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. జయశంకర్ గారు తెలంగాణ కోసమే జీవించాడు, తెలంగాణ కోసమే ఆయన త్యాగం చేశాడు. ఎలాంటి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా నేను తెలంగాణ రాష్ట్రం నాకు వస్తే సరిపోతుందని చెప్పి త్యాగం చేసినటువంటి వ్యక్తి జయశంకర్. అరే ఏదన్నా అంటే వాళ్ళని అనాలి కానీ పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా తాగేటప్పుడు, సాయంత్రం నుంచి తెల్లరి దాకా తాక్కుంటూ మాట్లాడేటప్పుడు కూడా జాతిపిత అంటారా? కేసీఆర్ తాగుతాడా అప్పుడు ఇప్పుడు? ఆయన మొత్తం గుడుంబ నుంచి, ఆయనకు తెలియని మందు తెలియదు, ఆయనకు తెలియని మందు లేదా బాబు రాష్ట్రంలో? గుడుంబ తెలుసు, చీఫ్ లిక్కర్ తెలుసు, మొత్తం రాష్ట్రంలో ఏ మందు, శరాబు మందు, శరాబ్ అందుడు అప్పుడు, శరాబు ఏదో నల్లగల్లు, శరాబ్
అవన్నీ తెలుసు కేసీఆర్. అంటే ఉద్యమం టైంలో ఎప్పుడన్నా కలిసి ఉద్యమం తాగిన టైం- సందర్భాలు నేను చూసిన సందర్భాలు అలాంటి అలవాట్లు చూసిన సందర్భాలు చూసినాం కానీ చెప్పేం చేయలేదు మాకు తెలియదు అది. అది అందులో ఆవిడ గురించి నాకు తెలియదు. ఆవిడ గురించి ఇప్పుడు మాకు తెలియదు. ఆ విషయాలు నాకు తెలియదు వాస్తవానికి. ఎందుకు తెలియదు అంటుందంటే మేము అని కాదు, మాకు తెలిసినంత మటుకు మేము ఏదో పెద్ద వ్యవస్థలో ఏదైనా ఉన్నప్పుడు పోతుంది కానీ ఆయనకు మొత్తం తెలుసు. ఆయన ఇట్లా జాతిపిత అవుతాడని నేను అంటున్నా. రెండవది 2004 కాంగ్రెస్ పార్టీతోని, 2009లో తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకున్నాడు. వాళ్లకు అధికారం లేకుండా ఒక్కరోజు రెడ్డి కేసీఆర్ ఒక్కరోజు అధికారం లేకుండా నిద్రపోలేదు. వాళ్ళ కొడుకు నిలబెట్టాడు, అల్లుని నిలబెట్టాడు. మరి త్యాగాలు ఎక్కడి ఇక్కడ? రెండవది 2014 దాకా పదవి లేకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరు అని నేను అంటున్నా. 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో ఎన్నడన్నా తెలంగాణ గురించి మాట్లాడా? అది చెప్పు అనండి. రెండవది తెలంగాణ కోసము ఏం త్యాగాలు చేసిందో చెప్పు అనండి. చర్చకు సిద్ధం. హరీష్ రావు చర్చకు సిద్ధం. అరే కొంచెము నైతిక విలువలు ఉండాలయ్యా. విజయశాంతి తీసుకొచ్చారు, పాపం ఆ పార్టీని ఆమెను విలీనం చేసుకున్నారు. ఆమె జీవితాన్ని నాశనం చేసి బయటకు పంపించారు. అంటే ఆమె రాజకీయ భవిష్యత్తు లేకుండా. అలాగే నరేంద్ర గారిని పార్టీలు తీసుకున్నారు బీజేపీ నుంచి. ఆయన పాపం ఆయన పట్టబగలు బయటికి నెట్టేశారు. ఆయన జీవితం నాశనం, పాపం ఆయన చనిపోయాడు. ఇట్లా వందల మంది ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను ఆయన పార్టీ బలోపేతమయ్యేదాకా వీళ్ళందరూ వాడుకొని తొక్కేస్తే వందల మంది రాజకీయ జీవితాలు నాశనమై బయటికి వెళ్ళిపోయారు. అలాంటి మూర్ఖుడు ఎట్లా జాతికి తిట్టాడే? తెలంగాణ దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. తెలంగాణలో దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన వెంటనే ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతానన్నాడు, ఒక బీసీ ఉప ముఖ్యమంత్రి అవుతానన్నాడు, ఒక ఎస్టీ రాష్ట్ర హోంమంత్రి అవుతారని చెప్పాడు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలో ఉద్యమాలు చేస్తున్న ఉద్యమ నాయకులు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారన్నాడు. ఎక్కడైందా? కానీ కేటీఆర్ అంటున్నా. కేటీఆర్ అంటుడు కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఆందోళన తరిమికొట్టిన వ్యక్తి, తెలంగాణ సాధనలో ముందున్నటువంటి వ్యక్తి, ఈ చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులకు ఎవడంటుడు? అది కేటీఆర్ అంటుడు. కేటీఆర్ అని అంటాడు, అరే లుచ్చానా కొడుకు వాడు చెప్పనుకుని చంపితే నా కొడుక తమాషలు ఇస్తున్నాం. వాని చరిత్ర నాకు తెలియదే. విద్యార్థులు, యువత, తెలంగాణ ఉద్యమం చేసిన మేము ఒక్కొక్కరిని తరుముకుంటా తెలంగాణ కోసం త్యాగాలు చేసిరు, తెలంగాణ కోసం జైళ్ళ పాలైండు, తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు, రెడ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కోసం ఒక్కొక్కరు 80 రోజులు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం దాకా జైల్లో ఉన్నారు విద్యార్థులు. ఈ లుచ్చన నా కొడుకు వీడు తెలంగాణ ఉద్యమకాలు తరిమి ఎక్కడ వచ్చిందట? ఏ ధర్నాకు వచ్చిండు? ఎక్కడ ధర్నా చేసిండు? ఎక్కడ రస్తారోక చేసిండు? ఎక్కడ జైల్లో వేయండు? ఎక్కడ అరెస్ట్ అయిండు? ఇక్కడ త్యాగం చేసిండ్రు. నా కొడుకులు వీళ్ళట తరిమి కొట్టిన నా కొడుకులు 24 గంటలు ఇంట్లో కూర్చుండి 6 నెలలకు ఒక బహిరంగ సభ పెట్టుకున్నాడు కేసీఆర్ అంటాడు. ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడు? ఇది వాడు ఉద్యమం చేసినట్టు. అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది జనరల్ గా. గజలకాంతం ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెడుతుండే ఇంత ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో జరిగినటువంటి గత జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా గజలకాంతంకు వ్యతిరేకంగా ఒక కౌంటరో లేకపోతే మీరు చెప్పింది అబద్ధమని నిరూపించే ప్రయత్నం ఎక్కడ కూడా కనిపించట్లేదు. కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాం? నిజం చెప్తున్నా కాబట్టి. తెలంగాణ కోసం, తెలంగాణ మొదటి నుండి ఏం జరుగుతుంది, 2001 నుండి కానీ, 2010 నుంచి కానీ, 2014 నుండి కానీ ఏమి జరిగిందో నిజాలు తెలుసు కాబట్టి. ఉద్యమంలో భాగస్వామి అయినా, ఉద్యమం కోసం త్యాగం చేశాను. చంద్రబాబు నాయుడు గారితో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన లేఖిప్పించాను తెలంగాణకు అనుకూలంగా. జగన్ గారితో తెలంగాణకు అనుకూలంగా లేఖిప్పించాను. తెలంగాణ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఆల్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఏకం చేశాను. కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చాను. కేసీఆర్ అంటోడు 2009లో వెళ్తే 35 మంది వచ్చారు ఎమ్మెల్యేలు, ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు అందరు కలిసి. నేను పిలిచిన నాడు 70 మంది వచ్చారు. నేను పిలిచిన నాడు ఇదే నిజాం క్లబ్లో నేను పెట్టాను రౌండ్ టేబుల్ సమావేశానికి. ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పెట్టాను. మొత్తం మంది వచ్చారు.
ఎక్కడ నిజాం క్లబ్లో అసెంబ్లీ ముందు 70 మంది వచ్చారు. అందరిని ఏకం చేశాను. ఢిల్లీకి పంపించాను. ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాను. దట్ ఈస్ గజ్జల కాంతం. రైట్. అది గుర్తుపెట్టుకో. ఒకసారి నేను అడిగే ప్రయత్నం చేస్తా. ఈ మధ్య కాలంలో గజ్జల కాంతం ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ మీద వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, వరుసగా మాట్లాడుతున్నాడు. అంటే వ్యక్తిగత మనుగడ కోసమా, కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసమా, లేకపోతే వ్యక్తిగతంగా కల్వకుంట్ల కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీ తోటి గజ్జల కాంతంకు ఏదైనా వివాదాలు ఉన్నాయా? ఈ చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏం సమాధానం ఒకటి చెప్తారు? గుర్తుపెట్టుకోండి. ఎవడో వాడు మీతో మాట్లాడినాడు కానీ నాకు వ్యక్తిగతంగా అనేది ఏం లేదు. నా వ్యక్తిగతంగా నేను వెల్మోని కాదు. నేను కూడా ఆ సామాజిక వర్గానికి నాకు సంబంధం లేదు. ఎందుకు ఒకటి. పదవుల కోసం నాకు మాట్లాడుతారు? పదవులు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా పదవులు ఎక్స్పెక్ట్ పదవులు చేస్తారు? ఎక్కడిది? పదవులు అనేది నేను గజ్జల కాంతం అన్నట్టు ఉమ్. ఉద్యమాల నుంచి వచ్చినోడు. ఉమ్. ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చినోడు కాదు. ఉమ్. ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చినోడు కాదు. గజ్జల కాంతం గురించి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అంత గజ్జల కాంతం తెలిసిన అంటే- గజ్జల కాంతము జేఏసీలో పనిచేసిండు, ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి గజ్జల కాంతంకు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఓ కార్పొరేషన్ చైర్మనో, లేకపోతే ఎమ్మెల్యే టికెటో, ఓ నామినేటెడ్ పోస్ట్ కింద ఓ ఎమ్మెల్సీ ఏ పదవి లేదు. అయినా ఎందుకు ఏం ఆశించి గజ్జల కాంతం ఇన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఇంతలా మాట్లాడుతున్నాడు? నేను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ జాతి కోసం మాట్లాడుతున్నా. ఉమ్. కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నా. ఉమ్. మా సోనియా గాంధీ అమ్మ కోసం మాట్లాడుతున్నా. ఉమ్. మా రాహుల్ గాంధీ గారు, ఉమ్. మా పార్టీ హైకమాండ్. ఉమ్. మాకు ఎప్పుడు నా రాజకీయ భవిష్యత్తు నిర్ణయం తీసుకున్నది రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మా హైకమాండ్ గారికి, ఉమ్. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షునికి తెలుసు. ఉమ్. నాకు రాజకీయ భవిష్యత్తు అనేది ఏంటిది అనేది నేను నిస్వార్థంగా నా పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి, ఉమ్. తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చిన తల్లి సోనియా గాంధమ్మ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నా సోనియా గాంధమ్మ, నా కాంగ్రెస్ పార్టీ. కాబట్టే నా కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు 60 ఏళ్ళ కలను నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా సోనియా గాంధమ్మ. కాబట్టి నేను మాట్లాడతాను 100% అంటే మాట్లాడతాను. పదవులు ఇచ్చినా పదవులు ఇవ్వకుండా ఇవ్వకుండా మాట్లాడుతున్నారు గజ్జల కాంతం. ఖచ్చితంగా ఉమ్. నాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. ఉమ్. నా హైకమాండ్ నిర్ణయాన్నే ఉమ్. శిరస వహిస్తా. ఉమ్. నాకు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఉమ్. మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటో దానికి నేను కట్టుబడి ఉంటాను. ఉమ్. ఈ జాతి ప్రజల కోసం కట్టుబడి ఉంటాను. అంతే తప్ప స్వార్థ రాజకీయాలు నాకు అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇదే గజ్జల కాంతము ఏ పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ సాధన కోసం మాట్లాడిండు, కొట్లాడిండు కదా. అదే గజ్జల కాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిపక్షాలు తప్పు చేస్తేనే కాదు, సొంత పార్టీ నాయకులు ముఖ్యమంత్రి తప్పు చేసినా ఇదే ధైర్యంతో ప్రశ్నిస్తాడా? మా వాళ్ళు తప్పులు చేయరు కదా. తప్పులు చేసినప్పుడు మాట్లాడతారు. ఉమ్. తప్పులు చేయరు కదా. మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇంట్లో కూర్చొని ఇంట్లో నుండి రోజుకు 18 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఉమ్. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి ఎక్కువ రోజన్నా ఇంట్లో కూర్చుండి రెస్ట్ తీసుకుని ఉందా మా ముఖ్యమంత్రి గారు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు జాగా ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. 2.5 సంవత్సరాలు అయింది. మీరు ఒక ఉద్యమకారుడు, మిమ్మల్ని ఎట్లా ఆదుకుంది, మిగతా ఉద్యమకారులకు ఎట్లా ఆదుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఉమ్. మా పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్తాను. తొందరగానే అంటే మార్చి మొదటి వారంలోనే తెలంగాణ ఉద్యమకారులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయబోతున్నాను. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వం వాళ్ళకు మద్దతుగా ఉంటుంది. ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. తెలంగాణ ఉద్యమకాలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు, కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోదు, మా ముఖ్యమంత్రి గారు మర్చిపోరు. ఖచ్చితంగా దానికోసమే నేను మార్చి మొదటి వారంలో ఇక్కడ హైదరాబాద్లో నేను భారీ సదస్సు పెట్టబోతున్నాను. ఆ పెట్టినాక దాంట్లో అన్ని తీర్మానాలు చేస్తాము. ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నుండి కొట్లాడడానికి నేను సిద్ధమవుతాను.
రైట్, థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద తెలంగాణ ఉద్యమ సాధనలో జేఏసీ నాయకుడిగా కీలక పాత్ర పోషించిన గజ్జల కాంతం నాటి నుంచి నేటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం మాట్లాడుతూనే ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. బట్ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినా ఇంతవరకు ఏ పదవి రాలేదు. కేవలం గజ్జల కాంతమే కాదు, ఇట్లా చాలామంది ఉద్యమకారులు. మరి ఆ ఉద్యమకారుల కోసం కూడా అధికార పక్షంలో ఉండి గొంతును వినిపిస్తాడా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.